అటే ఉన్నది మాకు, చాలా వరకు అటే ఉన్నది మాకు. అంటే ఉంది. ఆ! అదే పోయే స్కూల్ చేసేదేదో జాయిన్ అయ్యే అట్లా. ముందు పోయినామనుకో, అక్కడనే మంచిగుండొచ్చు. అప్పట్లోకి ఎట్లా హ్మ్. అనుకున్నామో, ఫ్యూచర్‌లో మేము ఎట్లుందాం అనుకున్నామో, అంటే మేము ఉంటే కట్టుకుంటే ఎట్లా కట్టుకుందాం అనుకున్నామో అట్లా దొరికింది నిజంగా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతోని, కొత్త వీడియోతోని మా లైఫ్‌లో మేము 1 ఇయర్ కింద ఒక స్టెప్ కొత్తది తీసుకున్నాం గదా! ఈ ఇయర్ గూడా కొత్తది తీసుకుందాం అనుకుంటున్నాము. ఆలోచించి అసలు ఏం తీసుకున్నాం, ఏం కథ అనేది అదొక స్పెషల్ మా లైఫ్‌లో టర్న్, మా రేట్ అవన్నీ కలిసొస్తున్నాయనమాట ఈ మంత్‌లో అయితే. అదేంటిది, అసలేంటిది, ఏం కథ అని బావ అయితే చెప్తాడు. మేము వచ్చేసి ఇక్కడికొచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ అయిపోతుంది. హ్యాపీగున్నాము వచ్చినంక. మంచిగా అనిపిచ్చింది. మాకైనా ఈడ ఫెసిలిటీస్ అయినా, కొత్త ఏరియా అయినా కొంచెం టెన్షన్ పడ్డాం ఫస్ట్ అయితే వచ్చినంక. అక్కడి నుంచి వస్తున్నాం, ఇక్కడ ఎక్కడ ఉంటాం, ఎట్లుంటాం అనుకున్నాం గానీ, అసలు ఇట్లా అనుకోకుండా ఇట్లా 1 మంత్ ఎట్లా గడిచిపోయిందో, ఈ 1 ఇయర్ అనేది మా లైఫ్‌లో అట్లా గడిచిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, మాకు ఎట్లా ఉండాలనుకున్నామో ఆ విధంగా ఇక్కడ వండుకుంటా మంచిగా అనిపించింది. ఇది ఇండివిజువల్ హౌస్ కాబట్టి మాకు ఇంకా కొంచెం అంటే హ్మ్. ఫెసిలిటీస్ మంచిగా అనిపించింది. మేము ఇలాంటిదే కోరుకున్నాం కాబట్టి ఎంత వెతికి తెచ్చుకున్నాం అంటే అట్లా చాలా చూసి లాస్ట్‌కి ఇది ఫైనల్ చేసుకున్నాం అనమాట. ఇక కొత్తది ఏంటిది, ఏం కథ, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏం కథ అనేది బావ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చెప్పు బావ. చెప్పరాదిగా, ఏముంది? చెప్పు. అహా! మేమిక్కడికొచ్చిన ఆ! చెప్పు, చెప్పు, చెప్పు. మేమిక్కడికొచ్చిందయితే మా పిల్లల చదువు కోసమే వచ్చేసినాము. ఎందుకంటే హ్మ్. మా ఊరికి ఏ సౌకర్యం అవైలబుల్ లేదు. అక్కడ చదివిపిద్దామన్నా స్కూల్లు లేవు ఆడ. మళ్ళా ప్రైవేట్ స్కూల్లు ఒకటే లేవు. ఉంది. ఒకటే స్కూలున్నది. దాంట్లో చదువు రాదు. 100% అలా చదువు రాదు. హ్మ్. అందులో ఏదో చదివిపిస్తుర్రంటే మా ఊరోళ్ళు పిల్లల్ని చదివిపిస్తుర్రంటే ఏదో కొంచెం లెవెల్ చూపెట్టుకోవడానికి చదివిపిస్తుర్రు తప్ప దాంట్లో ఏం లాభం లేదు. గవర్నమెంట్ స్కూల్‌లో బాగా చెప్తారాడ. మా మా ఊర్లో. పాప కూడా ఫస్ట్, సెకండ్ అందులోనే చదువుకుంది. థర్డ్, ఫోర్త్ ప్రైవేట్‌లో ఏసినాం. ఫస్ట్, సెకండ్‌లో చదివింది ఏదైతుందో ఆ థర్డ్, ఫోర్త్‌లో పోయిందది. పోయింది అందులో మొత్తం. వచ్చిందేం లేదు. ఓన్లీ డ్రెస్సులేసుకొని, షూ ఏసుకొని, సాక్సులేసుకొని, టై కట్టుకొని, బెల్ట్ పెట్టుకొని పోవుడు తప్ప దాంట్లో ఏముండది. ఆ స్కూల్‌లో అయితే. కాబట్టి అందులో ఇగ అందరికి తెలిసిన ముచ్చటనే ఆడ. కానీ చదివిపిస్తారు అట్లా. హ్మ్. ఆహ్, హ్మ్, ఇగ అయితే ఇంకా నెక్స్ట్ ఏమైందంటే మా వోని కోసం ఇప్పుడు స్పెషల్‌గా మేము ఈడికొచ్చిందయితే 90% మా వోని కోసం. మా చిన్నోడేందంటే వానికి మాటలు సరిగ్గా రాలే ఆడున్నప్పుడు. మేమున్నది పైన ఏరియా గదా! పైనే గదా! తెలుసు హ్మ్. కదా! ఆ రూమ్‌లో ఉన్నప్పుడు ఇగ మేమే ఉన్నాము. వాడు ఎవలితోని పోయేటోడు గాదు. ఆడుకునేందుకు ప్లేస్ లేదు. కిందుంటేనేమో ప్లేస్ ఉండు. ఇక చుట్టూ చాలా ఇబ్బందయితుంది. అది. ఇగ చెప్పిన కబ్ వింటుండు ఆ! ఇగ. కాబట్టి ఇవన్నీ హ్మ్. వాడు కొంచెం డెవలప్ కావడానికని ఈడికి తీసుకొచ్చినాము. ప్లస్ మళ్ళా అట్లే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక చదివిపియొచ్చు గదా! ఆడ స్కూల్ లేవు కాబట్టి ఈడనే చదివిపియొచ్చు అనే హ్మ్. ఉద్దేశంతోని ఇటే వచ్చినామనమాట. ఇగ మా శ్రద్ధ కూడా ఆడ ఫిఫ్త్ అయిపోతే మళ్ళీ సిక్స్త్‌లో ఇక్కడికే ఫిఫ్త్ అయిపోతే రావాల్సొస్తది. మళ్ళా ఎట్లైనా సిక్స్త్ నుంచి రావాల్సొస్తది. నెక్స్ట్ ఇయర్ ఇటే నుంచైనా రావాలని ఆడ చెప్పేసి ఎయొద్దనుకున్నాను నేను. ఇగ ఆడ 1 ఇయర్ చదివిపియొద్దనే ముందొచ్చినాం అప్పుడు. అనుకున్నాము. ఈడిని ఇటు తీసుకొచ్చే ఏద్దామని ప్లాన్ ఉన్నది. హ్మ్. ఇగ వీడిని మనం ఇద్దరిని చదివిపియొచ్చు అనే ఉద్దేశంతోని ఇటొచ్చినామనమాట. ఇగ ఇంత దూరం మళ్ళా లోపలికంటే ఇప్పుడు టౌన్ నుంచి మేమున్న ఏరియాకు 3 కిలోమీటర్స్ ఉంటది. దూరం ఉంటది. ఓకే. ఏదైనా అవసరం ఉంటే అటు పోవుడే అయితదనమాట. రోజు ఏదన్నా కావాలంటే బైకేసుకొని పోవుడు, వచ్చుడు అయితది. హ్మ్. ఎందుకు ఇంత దూరం తీసుకున్నామంటే పిల్లలకు ఇప్పుడు ఆడుకోనికి. మేమున్నదే చిన్న రూమ్‌లో అదే అంత అట్లా బాలేదది. అయితే ఇప్పుడు అదే టౌన్ ఏరియాలో గూడా జూసినాము మేము. కిరాయి జూసినప్పుడు ఓహ్! చాలా ఇల్లు మస్తు తిరిగినాము. చూసినాం. అందరూ తిరుగుతారు, జనరల్‌గా తెలుసు గదా! ఐడియా ఉంటది గదా! హ్మ్. మేము గూడా అట్లే సేమ్ అట్లే చేసినాం. కానీ రూమ్ దొరకలే. పైన మేమున్న రూమ్ లెక్కనే మా ఊర్లో మేము ఎట్లయితే రూమ్‌లున్నామో అట్లాంటి రూమ్‌లే ఉన్నాయి ఎక్కువ శాతం ఆడ. మళ్ళా కిందున్నాయంటే కింద గూడా ఉన్నాయి గానీ, మళ్ళా పక్కన వేరే వాళ్ళు ఉండుడు, ఇటు పక్కన ఓనర్స్ ఉండుడు ఇట్లా అట్లున్నది. ఇండివిడ్యువల్ ఇల్లు దొరకలేదు ఆ టౌన్ ఏరియాల. ఇక్కడ సైడు ఇది ఇండివిడ్యువల్ దొరికింది గాబట్టి మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినామనమాట. దూరమైనా అని ఈడికొచ్చినాం. దూరమైనా సరే ఈడ బాగుంటది. పిల్లలతోని ఆడుకోవచ్చు. పల్లెటూరు వాతావరణం ఉన్నది అని జెప్పి కొంచెం ఆ పిల్లలు, ఈ పిల్లలు ఇక అక్కడోళ్ళు, ఇక్కడోళ్ళు ఉంటారు గదా! ఆడుకుంటారని జెప్పి పిల్లలకు కొంచెం కమ్యూనిటీ పెరుగుతదని కమ్యూనిటీ స్కిల్స్ అనమాట. ఇగ అట్లా మాట్లాడడం వానికి తెలుస్తదని ఇటొచ్చినామనమాట. హ్మ్. అది మెయిన్ రీజన్ ఈడికి రావడానికి. అట్లా. మేము ఆటి నుంచి ఈడికి రావడానికి చదువు కోసము. మళ్ళా మెయిన్ ఇంట్లోకి రావడానికి ఇట్లా వాళ్ళు హ్మ్. డెవలప్ కావడానికి కోసము. ఇక నెక్స్ట్ ఇంకేందంటే ఇంకో మెయిన్ విషయం ఏందంటే మేము ఇప్పుడు ఇట్లున్నా గాని మాకు వీడియోస్ కోసం కొంచెం ఇక జర సెపరేట్ ఉంటది. ఇండివిడ్యువల్ ఉంటది కాబట్టి వీడియోస్ కొంచెం ఈజీగా ఉంటది. దానికి గూడా అని చెప్పి ఆ ఉద్దేశ్యం గూడా ఉన్నది. అదేం లేకపోలేదు. అట్లా గూడా చేసినాము. ఇగ అన్ని మాకు అన్ని అనుకూలంగా రకాలుగా ఉండేటట్టు చూసుకున్నామనమాట. ఇల్లు అయితే ఈడ మంచినే అనిపించింది. మంచినే ఉన్నది. ఇక మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేంటంటే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి. నెక్స్ట్ స్కూలు మొన్నకైతే మా పిల్లలకి. చిన్నోడు అంగన్వాడి వీడు స్కూల్ పోయిండు. అంగన్వాడికి పోయిండు మొన్నటిదాకా. మంచిగానే కొంచెం మాట్లాడడం అది ఇది వచ్చింది. ఇక వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్‌లో ఎయ్యాలి కదా! ఇక ఎట్లైనా. ఇక పాపను కూడా స్కూల్‌లో ఎయ్యాలే. అయితే ఆమెను ఫిఫ్త్ క్లాస్‌లో నేను లాస్ట్ ఇయర్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపించిన కదా! ఎవలో కొంచెం
మా పాపను ఇప్పుడు ఈడికొచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్‌లో ఏసినాం. ఎందుకేసినా అంటే నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ వరకు నేను గవర్నమెంట్ మోడల్ స్కూల్‌లో ఏద్దామనే ప్లాన్ ఉండే నాకు. అందుకని చెప్పి ఫిఫ్త్ క్లాస్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్‌లోనే ఏసిన. ఎందుకు గవర్నమెంట్ స్కూల్‌లో అంటే అది అయితే ప్రైవేట్ స్కూల్‌లో చదివిపిద్దామంటే ఫిఫ్త్ క్లాస్‌లో సిలబస్ వేరే ఉంటది. అంటే ఒక్కొక్క స్కూల్‌కి ఒక్కో రకం ఉంటది ఫిఫ్త్ క్లాస్ వరకు. దాని నుంచి సిక్స్త్ నుంచి గవర్నమెంట్ సిలబసే ఉంటది కాబట్టి ఏం గాదు. కాకపోతే ఆమెకు మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్‌లో ఫిఫ్త్ వరకు ప్రైవేట్‌లో చదివి వేరే సిలబస్ చదివి మళ్ళా అలా గవర్నమెంట్ సిలబస్ చదవాలంటే కొంచెం ఇబ్బంది అయితదని చెప్పి ఆ ఉద్దేశంతోని ఫిఫ్త్ నేను గవర్నమెంట్ స్కూల్‌లో ఏసిన. తర్వాత ఇప్పుడు ఎంట్రన్స్ రాపిచ్చిన మోడల్ స్కూల్‌కి. మోడల్ స్కూల్ ఎంట్రన్స్ రాసింది. దాంట్లో కూడా సీట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసిర్రు రమ్మని. ఇంక పోలేదు. అయితే మాకు చిన్న ప్లాన్ ఏమున్నదంటే వీడిని రైట్. అయితే అందులో ఎందుకేద్దాం అనుకున్నాం అంటే 10th వరకు కాదు. ఇప్పుడు మోడల్ స్కూల్ హబ్ ఉంది కదా. హబ్‌లా గర్ల్స్ హబ్ అని ఉండదన్నమాట. 6th నుంచి మొదలు పెడితే డిగ్రీ పీజీ వరకు కంప్లీట్ లేడీస్ హాస్టల్. అందులోనే ఆమె చదువు పూర్తయినంత వరకు ఏ కాలేజీలు, స్కూల్‌లు అలానే ఉన్నాయన్నమాట. అలానే ఉంటాయి కాబట్టి మొత్తం చదువంతా అలానే అయిపోతదనే ఉద్దేశంతోని లేద్దాం అనుకోని ఇలా చేర్పించినాం. లేద్దామని ప్రైవేట్‌లో కాకుండా గవర్నమెంట్‌లో చేర్పించానన్నమాట. లేకపోతే ప్రైవేట్‌లో చేర్పించడానికి పెద్ద అదేం లేదు. ఆమెను అట్లే చదివిపియొచ్చు అనే ఉద్దేశంతోని అందులోనే చేర్పించిన. ఇక ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాడిని కూడా స్కూల్‌లో ఎయ్యాలే. ఇప్పుడు ఈమెను మళ్ళా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపించినామనుకో, దాంట్లో చదివిపిస్తే ఏమైతదంటే ఈమె ఇటు పోవాల్సొస్తది. వీడు ఇంకో స్కూల్‌కి పోవాల్సొస్తది. ఇద్దరు ఆ ఆలోచన ఇప్పుడొచ్చింది. ఇంతకుముందు అంటే మేము జస్ట్ అనుకున్నాము. అంత థాట్ రాలేదు. ఇప్పుడు చేర్పించే మూమెంట్‌లా అన్ని థాట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేయాలి గదా! చేర్పియాలి. వీళ్ళని దీంట్లో చేర్పిస్తే మళ్ళా వీనికి సోపతోలుంటారు. కొత్త స్కూలే. ఇప్పుడు ఆమెను దాంట్లో చేర్పిస్తే ఆమెకు సోపతోలుండరు. సోపతి లేకున్నా సరే పెద్ద పిల్ల కాబట్టి ఏం గాదు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒకటే స్కూల్‌లో ఏస్తే బెటర్ అనే ఉద్దేశంతోని ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఒకటే స్కూల్‌లో అంటే ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్‌లోనే ఇప్పుడు వీడిని చేర్పిస్తాం గదా! నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఇవన్నీ చదివిపిస్తాం గదా! ఎట్లైనా. ఇక ఆమెను గూడా అదే స్కూల్‌లో జాయిన్ చేస్తే బాగుండేమో అనే ఉద్దేశము ఆలోచిస్తున్నామనమాట. మారిపోయింది అన్నట్ల. ఆ! అట్లని చెప్పి ఇప్పుడు ఇవన్నీ స్కూళ్ళ గురించి ఎందుకు చెప్తున్నామంటే మేము ఉన్న ఏరియా ఏదైతుందో ఇక్కడ, ఈ ఏరియాలో బస్సు ఫెసిలిటీస్ అన్ని స్కూళ్ళ బస్ ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. కొన్ని వస్తాయి. ఒక 2, 3 స్కూళ్ళయి బస్సులొస్తాయి ఇక్కడికి. లేదంటే అక్కడ రోడ్ మీదకొస్తాయి. అవి గూడా అవే అన్నీ కలిసి. ఇక మొత్తం అన్ని స్కూళ్ళ బస్సులు కావాలంటే మనం లోకల్‌లో ఉండాల్సొస్తది. లోకల్ ఏరియాకి రావాలి. ఇక మేమేం ఆలోచిస్తున్నామంటే బస్సులు రాకపోతే ఎట్లా? మరి స్కూల్‌లో చేర్పిస్తాము. ఈడికొచ్చే బస్సులు ఏవైతున్నాయో ఆ స్కూళ్ళలోనే చేర్పిద్దామనే ఆలోచన గూడా ఉన్నది. ఆ స్కూల్‌లో గూడా అడిగినాము. కాకపోతే అందులో చేర్పించుడు బెటరా? లేకపోతే ఇంకా వేరే స్కూల్‌లు ఇన్నిగనం స్కూల్‌లు చాలా ఉన్నాయి స్కూల్‌లు. కానీ ఈడికొచ్చేటివి 2, 3 ఉన్నాయి. ఈ ఇండ్ల చేర్పించుడు బెటరా? మనం ఫెసిలిటీ చూసుకొని పాపం వాళ్ళనెందుకు మంచి స్కూల్‌లలో ఏదైనా మంచి స్కూల్ చూసి చేస్తే బెటర్ గదా! అనే ఉద్దేశంతోని ఇక మంచి స్కూల్‌ల కోసం కొంచెం ఎంక్వైరీ చేస్తున్నాము. ఆహ్, ఇప్పుడు ఈ స్కూలు ఇప్పుడు మనకి ఇక్కడికొచ్చే స్కూళ్ళల్లో అంటే అంతేం లేదండి. ఇక్కడికొచ్చే స్కూళ్ళల్లో అంటే ఇక స్టడీ ఉన్నది పర్లేదు. కానీ ఇంకా కొంచెం ఎందుకంటే మళ్ళా మొత్తం ఇక 5 ఇయర్స్ దాకా 10 ఇయర్స్ దాకా వీడు అట్లా అలానే కొన్ని ఉండాలి. ఏళ్ళు దాకా చదువుకుంటారు కదా మంచిగా. అట్లానే ఉద్దేశంతోని ప్లాన్ చేస్తున్నాము. ఇద్దరిని ఒకటే స్కూల్‌లో చేద్దామని ఆలోచన ఉన్నది. కొన్ని స్కూల్‌లయితే తిరుగుతున్నాము. ఆహ్, మళ్ళా మళ్ళా ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ. ఈ 1 ఇయర్ తర్వాత రెంట్ గూడా పెరుగుతది. పెంచుతారట మళ్ళా. రెంట్ పెంచుతా అన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏందంటే స్కూల్ బస్ రెంట్ పెంచినా సరే మాకు కొంచెం ఫెసిలిటీ బానే ఉంది. ఈడ బానే ఉంది. కానీ ఇగ స్కూల్ బస్సులు వస్తలేవు. అట్లని కొంచెం ప్లాన్ చేస్తున్నాము. మరి పోతే ఇప్పుడు టౌన్‌లోకి పోవాలన్నా, మళ్ళా రూము ఈ రూము ఇల్లు ఖాళీ చేసి ఆహ్, టౌన్ ఏరియాకి పోదామనే ప్లాను ఉన్నదన్నమాట ఇప్పుడు కొంచెం. ఎందుకంటే స్కూల్‌ల కోసం. స్కూళ్ళ కోసం. ఇక్కడుండి గూడా పోవచ్చు గానీ, రోజు బావ ఆడ దించి రావాలి పిల్లల్ని, మళ్ళా సాయంత్రం ఎక్కించుకురావాలి. లేదు ఎక్కడన్నా పనికి అంటే ఏదైనా వర్క్ ఉండి పోయిండనుకో, ఆ రోజు స్కూల్ అన్నా బంద్ జేపియాలి. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఎటన్నా పోయి పోయిన దించి రాలేను, తోలుకరాలేను. అట్లా. కాబట్టి ఇగ అవన్నీ మాకు ఫెసిలిటీస్ కావాలంటే బస్సులయితే రావు. లోకల్‌లో అటు సైడ్ పోయినామనుకో, బస్సులు వస్తాయి. లేకపోతే దించడానికి కానీ కొంచెం దగ్గరుంటది. లేదంటే తోలుకొచ్చుకోవడం అంటే ఇట్లా ఈజీగా ఇప్పుడు ఇప్పుడు ఉంటదనమాట. ఇప్పుడు మేము ఈడున్నాం అనుకోండి. నేను మొన్నటిదాకానంటే మా పాప ఒక్కతే కాబట్టి పోయి ఎక్కించుకొచ్చిన, దించిన. ఈయన దగ్గర దగ్గరనే. ఉంటది కాబట్టి. అందుకే ఇప్పుడు దగ్గరున్న స్కూలే చూసుకున్నా నేను. ఇక ఇప్పుడేందంటే ఇప్పుడు వేరే స్కూల్‌లో ఎయాలంటే కొంచెం అటు సైడ్ ఉన్నాయి. ఏ స్కూల్ ఓకే అయితదో చెప్పలేము. తెల్వదిగ. కానీ ఆ స్కూల్ అయితే ఇక్కడ దగ్గరనైతే లేవు. వచ్చే బస్సులలో అని కూడా ఆలోచిస్తున్నాము. అయితే అట్లనన్నా అయితది. ఒకవేళ ఈడికొచ్చే బస్సులల్ల ఏ బస్సులున్నాయో ఆ స్కూళ్ళలో ఎస్తే ఓకే. ఇక్కడనే ఉంటాము. లేదు అంటే వేరే స్కూళ్ళలో అంటే చేసినామనుకోండి. ఎందుకంటే మన ఫెసిలిటీ కాకుండా వాళ్ళ కోసం చూసుకోవాలి గదా! ఒకవేళ వాళ్ళ స్కూలు ఏదన్నా మంచి స్కూల్ ఓకే అయిందంటే
ఆ బస్సులు ఇక్కడ రావు ఎట్లయినా. అవి వచ్చే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ టౌన్ ఏరియాకే షిఫ్ట్ అయిదామని చూస్తున్నాము. ఇల్లు ఖాళీ చేసి. మొత్తం మీదనైతే మన సారాంశం ఏందంటే, ఈ ఇల్లు ఖాళీ చేయాలనే ఆలోచన ఉన్నది ఒక సైడు. ఒక సైడ్ ఈడికి బస్సులొస్తే ఈటేద్దామనే ఉన్నది. ఇంకొక సైడ్ అయితే మొత్తం మీదనైతే ఖాళీ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అటు స్కూల్లు, వేరే స్కూల్లు కూడా అన్ని రకాల స్కూల్లుంటాయి గదా! అటు వచ్చే స్కూల్లు. ఇక మనము కాకపోతే కింద ఫస్ట్ ఫ్లోర్ కాకుండా కిందున్న గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ కిందుండే ఇల్లు చూసుకుంటే బెటర్ అనిపిస్తుందనమాట. అక్కడికి పోయిన తర్వాత. మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి గదా! ఎట్లైనా మంచిగుంటది చూసుకుందామని ప్లాన్ ఉన్నది. అదే ఆలోచిస్తున్నాము. ఇదే మాకు నెక్స్ట్ మళ్ళా మలుపు ప్లాన్ అనమాట. మాది మలుపు ఇప్పుడు. ఎందుకంటే అనుకోకుండా అక్కడికి వచ్చినాం. ఆడికెళ్ళి అంటే గజ్జల కోసం అన్న ప్లానింగ్ ఉండే ఆడంతా తిరిగి లాస్ట్ కోసం మాకు ఈడ నచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా అంటే మళ్ళీ కొత్త అంతా మళ్ళా తిరగాల్సి వస్తుంది. అంత అన్ని ఫ్రెష్గా అంటే రూములు మళ్ళా ఫ్రెష్గా తిరగాలి. ఇది మళ్ళీ మా ఇంటికాడ ఎట్లున్నామో ఇది అట్లా ఉన్నట్టు అయింది. ఇప్పుడు ఆడంటే కొంచెం లోకల్ కొంచెం వేరే ఉంటుంది, డిఫరెంట్ ఖచ్చితంగా కొంచెం వేరే ఉంటది. ఇట్లున్నట్టు అయితే ఉండదు. ఇట్లాంటి ఇల్లు అంటే ఈడ కూడా అంటే దొరకదు. ఇటు సైడ్ ఇంకో ఇది కాకుండా ఇంకొన్ని ఇండ్లు రెంట్ కి ఇస్తారు. ఈడ బాగానే ఉన్నాయి ఇలాంటి ఇండివిజువల్. ఈడైతే ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్ ఉంది. ఇండివిజువల్ ఇలా రెంట్ కూడా ఉన్నాయి. ఈడ మా ఖాళీ ఉన్నాయి కానీ మళ్ళీ అల్ల మారిన ఏం ఉండదు. మళ్ళా మా పిల్లలు మాకు స్కూల్ కోసం కదా మనం చూసుకునేది కాబట్టి రెంట్ పెరిగిందని అట్లా మారదాం అనుకున్నా మా పిల్లలకు సపోర్ట్ చేయదు అట్లా. కాబట్టి మొత్తం ఏంటంటే ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఖాళీ చేద్దామని ప్లాన్ మీద ఉన్నాము. ఓకే అయిందంటే కొంచెం 50-50 ఛాన్స్ అనమాట. ఈడ స్కూళ్ళల్లో ఇటేస్తే ఇట్లా, లేకపోతే ఇక అటే ఉన్నది మాకు. చాలా వరకు అటే ఉన్నది మాకు. ఖాళీ చేద్దామనే ఉన్నది. చేస్తుండొచ్చు ఈ నెక్స్ట్ మంత్, ఈ మంత్ లాస్ట్ వరకు. మేము వచ్చి 28 రోజు వచ్చినాము. మే 28 తారీఖు వచ్చినాము. ఈ నెల 28 వస్తే 13 నెలలు అవుతుంది. 28 లోపు మళ్ళీ ఎందుకు ఈ నెల లోపు ఎందుకు అనుకుంటారంటే పిల్లల స్కూల్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక 2 నెలలు చూసుకోవాలంటే పిల్లలు 6 నెలల మంది తిరగాల్సిందే మేము. అదే పోయే స్కూల్ జాయిన్ చేయ ముందు పోయినాం అనుకో అక్కడనే మంచిగా ఉండొచ్చు. అప్పట్లోకి మాకు కంఫర్ట్, ఒక నెలలో పాట కంఫర్ట్ అయిపోతుంది. అక్కడ ఫ్రీ అయితే అని చెప్పేసి ఈ మంత్ నే ఖాళీ చేద్దామన్న ఆలోచన ఉందన్నమాట. మొత్తంలో ఈ మంత్ ఎండింగ్ లోపు మేము ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేసి మాకు రెంట్ కూడా ఆడికి కరెక్ట్ అయిపోతుంది. రెంట్ కూడా క్లియర్ అయిపోతుంది. రెంట్ కట్టుకుంటే కట్టుకోవచ్చు ఉంటే కానీ ఇక ఇంకేందుకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇక 12th నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఆ లోపు ప్లాన్ చేసుకోవాలి ఏమన్నా ఉంటే. ఇక మాకు అనుకున్నట్టు అయితే ఈ మంత్, లేదంటే ఇంకో 1 month 2 months ఉండి పోవాలి. ఇక తెలియదు అట్లా. మొత్తం మీద అయితే ఖాళీ చేద్దామని. స్కూల్ పిల్లలు అయితే స్కూల్లో ఖచ్చితంగా అట్సైడ్ చేస్తాము. అంతేనా? ఇది ఇక మాకైతే మళ్ళీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం ఎట్లా టెన్షన్ అయిందో నాకైతే మరీ టెన్షన్ అవుతుంది. అసలు నిద్ర పట్టట్లేదు. ఎట్లా ఇప్పుడు ఆడున్నప్పుడు కొంచెం అదే కాల్ చేసి వచ్చేటప్పుడు ఏడుపు వచ్చింది ఆమె. కానీ ఇక్కడికి వచ్చినాక ఓకే మంచిగానే ఉన్నది, మంచిగా అనిపించింది, మంచిగానే అంతా. కానీ మళ్ళా ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతున్నామంటే ఇట్లాంటి ఇల్లు దొరకదా ఎట్లుంటది, అదేంది కథ, ఇక కొంచెం బాగా ఆలోచనలు ఉంటాయి కదా. కష్టం ఉంటుంది, కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఎంతంటే మనకు కంఫర్ట్ ఉండే ఇల్లు దొరకాలంటే చాలా కష్టమే ఉంటుంది. ఇక అన్ని రకాలుగా దొరకకపోయినా కొన్ని రకాలన్నా ఫెసిలిటీస్ ఉండాలి కదా. అన్ని రకాలు ఎట్లయినా దొరకాయి మనకు అనుకున్నట్టు. మన ఇల్లు కాదు కదా. కాకపోతే మీద ఉండొద్దు అని నా ఉద్దేశం. మీద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇట్లా మీద ఉంటే మాత్రం మాకు, ఎందుకంటే పిల్లలకు కష్టం. ఆడినప్పుడు మేము అప్పుడు ఫస్ట్ గజ్వెల్ చూసాం కదా, కింద మాకు 2 దొరికినాయి 2 చోట్ల. ఇంకా దానికన్నా బెటర్ ఉంటది అన్నప్పుడు ఈ ఆప్షన్ దొరికింది అడమనమాట. రెంట్ ఏం లేదండి, మొత్తం మీదనైతే రెంట్ కొంచెం మినిమం రెంట్ ఉండాలి. 4 నుంచి 5 వేలు అట్లా దొరికినా 3, ఇంకా తక్కువ దొరికితే నయమే కానీ తక్కువ దొరకదు. ఇక ఒక 4.5 వేలు అట్లా దొరికితే మాకు ఓకే. మరి మినిమం అంటే ఇండివిజువల్ ఇల్లు టౌన్ ఏరియాలో ఎక్కువ శాతం ఏంటంటే ఒక 6, 8, 10,000 అట్లా చెప్తుంటారు అనమాట. మంచిగా ఇల్లు మనకు కావాలంటే, ఇండివిజువల్ గా మనకు సపరేట్ కావాలంటే. ఇండివిజువల్ ఇల్లు కూడా దొరికింది. ఇండివిజువల్ ఇల్లు ఒకటి ఉంది, తర్వాత కింద 2 ఇండివిజువల్ చెప్పారు కానీ 8,000 చెప్పారు. ఇండివిజువల్ అంటే అది పైన ఉన్నది, మళ్ళీ అది సెకండ్ ఫ్లోర్ ఉన్నది. కానీ వాళ్ళు ఇల్లు పెద్దగా ఉంటది అనమాట. కొత్త ఇల్లు కట్టారు, పెద్దగా ఉన్నది. అది మెయిన్ ఏరియాలో, మెయిన్ సెంటర్ ఉన్నది. స్కూల్స్ అన్ని దగ్గర ఉంటాయి, దగ్గరనే ఉంటది. ఇండివిజువల్ కానీ 8,000 ఇంకా పోయినాం, లేదంటే అది తీసుకునే వాళ్ళం. 8,000 ఉన్నది. ఇప్పుడు చూడాలి అట్లా అంటే ఏం కాకుండా తక్కువ రెంట్ ఉన్నదే చూసుకుంటాం ఎట్లయినా. మరి ఎక్కువ రెంట్ పెట్టి ఎందుకు అనవసరంగా అని ఆలోచిస్తున్నాం. చూద్దాం ఇక ఎట్లా అవుతుందో ఏమో అని మా ప్లాన్ అయితే అది ఉన్నది. నాకైతే భయం నెక్స్ట్ ఇల్లు ఖాళీ చేసి 1 month లోపు మేము ఏమేమి డిసైడ్ అవుతామో, పిల్లల్ని స్కూల్ వేస్తామో, ఇట్లా జాయిన్ చేస్తామో, పైసలు ఎట్లా తెస్తామో, అసలు నాకు అంత గజిబిజి ఉంది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే పోయిన సంవత్సరం అన్ని కొత్త చేసి అంత 5 lakhs మొన్న వీడియో చేసినాం కదా, 5,25,000 ఖర్చు అయినాయి అన్ని అవి ఇవి కొనేసరికి.
ఇక ఇప్పుడు స్కూల్ ఫీజులకే అవుతాయి ఇక ఎట్లయినా స్కూల్ స్కూల్ ఫీజులు మినిమం 1,00,000 దాకా అవుతున్నాయి ఇద్దరికి. మేము అడిగిన దగ్గర ఒక్క స్కూల్లోనేమో 8,000 80 80,000 80,000 ఇద్దరికి కలిపి 80,000 ఇద్దరు కలిపి 70,000 మినిమం 1,00,000 అవుతున్నాయి అన్ని ఇద్దరు కలిపి కలిపి. అన్ని ఇప్పుడు బస్సు ఫెసిలిటీస్ అన్ని కలిపి అన్ని లోకల్ కలిపి అంటే 1,00,000 అవుతున్నాయి. అన్ని చూసుకొని ఎట్లనో ఏమో ఎటుకెళ్ళి మంచి మాకైతే మళ్ళీ మంచిగా ఉండాలి, మేము అనుకున్నట్టు దొరకాలని అనుకుంటున్నాం మేము ఇద్దరం అయితే. ఎందుకంటే మాకు మెయిన్ వీడియోస్ మా పిల్లలకు డిస్టర్బెన్స్ ఉండొద్దు, మాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అన్న ఆలోచన మాత్రమే. ఇక కొంచెం ఫ్రీ ఉండగలుగుతాం అంతేనా కదా. అట్లా అని చూస్తున్నాము. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మేము ఇలానే ఉండన్నా, లేకపోతే కాల్ చేసి పిల్లల కోసం అటు పోవన్నా, లేకపోతే కొంచెం ఇబ్బంది అయినా మేము ఇక్కడ ఉండకుండా పిల్లల్ని అక్కడ అంటే బాగా డ్రాప్ చేస్తే బాగుంటుందా? రోజు అంటే సరే, రోజు అంటే కష్టమే అవుతుంది. రోజుకు 2 సార్లు అటు పొద్దున పోయి ఉంటేనే బెస్టా, ఈడుండి ఈడ స్కూళ్ళలో తోలడం బెస్టా? కామెంట్ చేయాలి. అసలు మాకంతా కన్ఫ్యూజన్ ఉంది నిజంగా చెప్తున్నా. చూడాలి, ఈ నెల మొత్తం కన్ఫ్యూజన్ నెలనే అయిపోతుంది 99%. పోయిన నెల నుంచి కొంచెం ఆలోచన వచ్చింది. ఇప్పుడు 1 మంత్ అయిపోతుంది. ఈ నెల ఏంటంటే పీకలు దాకొచ్చింది. మొన్న ఏమో గీరుండే కొంచెం కొంచెం ఆలోచించుకుంటే నెలలు అయిపోతుంది. నెలలోపు అన్ని సెటిల్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి, అన్ని పైసలతో కూడుకున్న పని, పిల్లల్ని జాయిన్ చేసే పని కాబట్టి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సరే ఆలోచిద్దాం. మొత్తానికి వీళ్ళైతే మాకు మస్తు అనిపించింది. మాకు మంచిగానే ఉన్నది. మేము ఎట్లా అనుకున్నామో ఫ్యూచర్ లో మేము ఎట్లుందాం అనుకున్నామో, అంటే మేము ఉంటే కట్టుకుంటే ఎట్లా కట్టుకుందాం అనుకున్నామో అట్లా దొరికింది. నిజంగా చెప్తున్నా, ఇల్లు మాత్రం మస్తు అనిపించింది. మాకు ఇంట్లోకి వచ్చినా కూడా అంతే ఏం లేదు, మంచి ప్రాబ్లం ఏం లేదు. మంచిగా ప్రశాంతంగా మా ఇంట్లో మేము ఎట్లున్నామో సేమ్ అదే విధంగా ఉన్నాము. ఎలాంటి టెన్షన్ లేకుండా ఏది లేకుండా అంతే ఏం లేదు. ఓనర్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు అంతా మంచిగా అనిపించింది. ఇల్లు అయితే ఇల్లు గురించి అయితే మేము అసలు మాకు నచ్చినట్టు ఉంది అనుకోవచ్చు. చూడాలి మాకు ఇట్లా అవసరాలకు మళ్ళీ షిఫ్ట్ అవుతుండాలి కదా. ఎట్లయినా అవసరాలు ఒక్కొక్కసారి మారుతుంటాయి. ఇప్పుడు అటు షిఫ్ట్ అయినా కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఒక రూమ్ తీసుకున్నా కానీ మళ్ళీ దాన్ని కూడా మారుస్తుండొచ్చు, చెప్పలేము. ఆలోచనలు తెలియదు, మేము ఈయన ఉంటాం, చేంజ్ అవుతుంటాయి కదా. మళ్ళీ మారింది. ఇక మనదంటూ ఉంటేనేమో ఎట్లయినా కింద మీద పడుకుంటే ఎట్లయినా ఉంటాం, కానీ ఇక ఎట్లయినా మార్చుకుంటే పోవచ్చు కాబట్టి ఇట్లా ఛాన్స్ ఉంది కాబట్టి మారుకుంటా పోడు. అట్లా ఈ వీడియోలో ఏంటంటే ఒకటేసారి ఇక్కడ ఒకసారి అంత ముందు ఇక్కడైనా కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడతా, కానీ రికార్డ్ అయితే అటు కొన్ని రోజుల తర్వాత రికార్డ్ అయినా వస్తాయి అనమాట. అంత అంటే వీడియోస్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెడతా, కానీ ఇది ఒక్కసారి తీసింది మళ్ళీ తర్వాత పెట్టేది ఒక్కసారి తీసినప్పుడు వస్తాయి. అంటే టైమింగ్ సేమ్ కానీ డిఫరెంట్ టైంలో మాట్లాడినాం అనమాట. నేను అనేది రికార్డింగ్ చేసినాయి రోజులు. ఓకే, అదే అట్లా ఇది ఎప్పుడో రికార్డింగ్ చేసింది అయితే ఈ రోజు రావడం రేపు రావడం అట్లా అనమాట. అంతేనా, అది మ్యాటర్ అయితే అది అండి. ఇక నెక్స్ట్ చూద్దాం, ట్రై చేద్దాం. చెప్పండి మీరు కూడా, ఏమో బెటరా, అట్లా బెటరా, ఇట్లా బెటరా. కానీ మాకైతే అట్లా అనుకుంటున్నాము, కాల్ చేసి వేరే దగ్గర ఉంటే బెటర్ అనుకుంటున్నాము. చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.